ప్రియులకు ఇన్వెస్టర్లకు షాకింగ్ న్యూస్. భారత్ లో బంగారం వెండి దిగుమతులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. మన దేశం ప్రపంచంలోని బంగారం వినియోగంలో రెండో స్థానంలో, వెండి కొనుగోళ్లలో అగ్రస్థానంలో ఉంది. అలాంటిది ఇప్పుడు బ్యాంకుల దిగుమతులకు బ్రేక్ వేయటం సంచలనంగా మారింది. అసలు దీనికి కారణం టెక్నికల్ ఇష్యూనా లేక ప్రభుత్వ వ్యూహమా? ప్రస్తుతం భారత సరిహద్దుల్లో టన్నుల కొద్ది బంగారం, వెండి కస్టమ్స్ క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నాయి. సరిగ్గా 5 టన్నుల బంగారం, 8 టన్నుల వెండి క్లియరెన్స్ లభించక రేవుల్లోని ఆగిపోయాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు రాకపోవడమే. ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ బంగారం, వెండి దిగుమతి చేసుకునే బ్యాంకుల జాబితాను విడుదల చేస్తుంది. 2025 ఏప్రిల్లో ఇచ్చిన అనుమతులు ఈ ఏడాది మార్చి 31తో ముగిసిపోయాయి. ఇక కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 17 రోజులు గడుస్తున్నా ఇంకా కొత్త ఉత్తర్వులు రాకపోవడంతో బ్యాంకులు కొత్త ఆర్డర్లను పక్కన పెట్టేశాయి. ఇందుకు సాంకేతిక కారణాలు ఏవైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. అయితే బులియన్ డీలర్లు మాత్రం మరో కోణాన్ని చూపిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇరాన్ యుద్ధ మేఘాల వల్ల ఇంధన ధరలు మండిపోతున్నాయి. ఏప్రిల్లో చమురు, గ్యాస్, ఎరువుల దిగుమతి బిల్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. దిగుమతులు పెరిగితే దేశీయ వాణిజ్య లోటు పెరిగి రూపాయి విలువపై ప్రభావం చూపుతుంది. అందుకే బంగారం, వెండి దిగుమతులను కొంతకాలం ఆలస్యం చేయడం ద్వారా వాణిజ్య లోటును కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక భారత్ లో బంగారం డిమాండ్ గత కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం 2025లో బంగారం డిమాండ్ 710.9 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ఇది గత 5 ఏళ్లలో అత్యంత కనిష్ట స్థాయి కావటం గమనార్హం. ధరలు ఆకాశాన్ని తాకడం, దిగుమతి సుంకాల ప్రభావం వల్ల కొనుగోలుదారులు కొంత వెనకడుగు వేస్తున్నారు. అయినప్పటికీ భారత్ తన అవసరాల కోసం దాదాపు పూర్తిగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. భారత్ నుండి డిమాండ్ తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. అటు దేశీయంగా సరఫరా కొరత ఏర్పడితే రానున్న రోజుల్లో రిటైల్ మార్కెట్లో ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం DGFT ఉత్తర్వులను ఎప్పుడు జారీ చేస్తుందనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఒకవేళ ఈ జాప్యం మరికొన్ని రోజులు కొనసాగితే బులియన్ మార్కెట్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.